మిత్రమా, నీవు ఈ సందేశాన్ని ఇప్పుడు వింటున్నావు అంటే అది యాదృచ్ఛికం కాదు. అది కేవలం అనుకోకుండా జరగలేదు. దేవుడు స్వయంగా ఈ క్షణాన్ని నీ జీవితంలో నీ హృదయంతో నేరుగా మాట్లాడేందుకు నియమించాడు. నీ జీవితంలో ఎవరి చూడని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ చిరునవ్వు వెనుక, నీవు దాచిన బాధల వెనుక, రాత్రి నీవు పడే గందరగోళం వెనుక అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి. నీవు దాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు, కానీ నీతో ఏదో పోరాడుతోందని నీకు తెలుసు. అదృశ్య శక్తి నీ పురోగతిని లాగుతోంది. ఒక చీకటి శక్తి నీ విధిని ఆపడానికి ప్రయత్నిస్తోంది. నీతో స్పష్టంగా చెప్తున్నాను, నీ జీవితానికి వ్యతిరేకంగా ఒక దుష్ట ప్రణాళిక ఉంది. కానీ దానికంటే గొప్ప పవిత్ర శక్తి కూడా ఉంది. అది ప్రతి దుష్ట పన్నాగం కంటే గొప్పది. ఈరోజు మనం ఆ శక్తిని ప్రార్థన ద్వారా విడుదల చేయబోతున్నాం. నేను ఇక్కడ నీ చెవులకు మధురమైన మాటలతో సున్నితంగా చెప్పడానికి రాలేదు. నేను నీతో సత్యం చెప్పడానికి వచ్చాను. మనం ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. ఈ యుద్ధం అనుకూలంగా జరుగుతున్నట్లు అనిపించదు. శత్రువు నిన్ను కేవలం భయపెట్టడానికి మాత్రమే రాడు. అతడు నిన్ను చంపడానికి, దొంగిలించడానికి, నాశనం చేయడానికి కూడా వస్తాడు. అతను మనుషులను, పరిస్థితులను, సందేహాన్ని, భయాన్ని, విశ్వాసఘాతాన్ని ఉపయోగిస్తాడు. కానీ దేవుని వాక్యం యెషయా 54:17 నీకు విరుద్ధంగా రూపొందించిన ఏ ఆయుధం సఫలం కాదు. నీకు విరుద్ధంగా న్యాయ విచారణలో లేచే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. ఇది కేవలం ఆశ కాదు. ఇది కేవలం ఆశాజనక ఆలోచన మాత్రమే కాదు. ఇది జీవంతో ఉన్న దేవునిచే ముద్రించబడిన వాగ్దానం. దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీవు ఆ వాగ్దానంపై తుఫాను మధ్యలో శిలలా నిలబడవచ్చు. నీ జీవితంపై ఉన్న ఆ దుష్ట ప్రణాళిక నరకంలో రూపొందించబడింది, కానీ పరలోకం నీ విజయాన్ని ఇప్పటికే ప్రకటించింది. శత్రువు నీ బాల్యాన్ని నీకు వ్యతిరేకంగా ఉపయోగించి నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. దుర్వినియోగం, నిర్లక్ష్యం, ఒంటరితనం, భయం. అతను నిన్ను చిన్నప్పుడే గాయపరిస్తే నీవు నీ ఉద్దేశానికి ఎన్నటికీ లేవలేవని భావించాడు. కానీ నీవు ఇంకా నిలబడి ఉన్నావు. అది దేవుడు నిన్ను కాపాడిన సాక్ష్యం. శత్రువు ప్రణాళిక ఇప్పటికే విఫలమవ్వడం ప్రారంభమైందని అది నిదర్శనం. దేవుడు నిన్ను ఇంతవరకు కాపాడినట్లయితే ఆయన నీతో పూర్తి చేయలేదు. నీవు ఒక లోతైన, అత్యవసరమైన, శాశ్వతమైన విషయాన్ని గ్రహించాలి. నీ ప్రార్థనలు కొండలను కదిలిస్తాయి, కానీ దెయ్యాల్ని పారిపోయేలా చేసే ప్రార్థనలు కూడా ఉన్నాయి. తలుపులు తెరిచే ప్రార్థనలు ఉన్నాయి. సింహాల నోళ్లను మూసే ప్రార్థనలు ఉన్నాయి. శాంతిని ఆహ్వానించే ప్రార్థనలు ఉన్నాయి. నీ జీవితంపై పలికిన ప్రతి శాపాన్ని నాశనం చేసే ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు మనం మర్యాదపూర్వక ప్రార్థనలు చేయడం లేదు. మనం గాలిలో గుసగుసలాడే మాటలు చెప్పడం లేదు. మనం అధికారంతో, ధైర్యంతో, జ్వాలతో, పవిత్ర శక్తితో ప్రార్థిస్తాం. ఎందుకంటే నీవు దేవుని ఆత్మలో లేచి చీకటి ప్రణాళికలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించినప్పుడు నరకం మొత్తం వణుకుతుంది. శత్రువు దేవుని పిల్లవాడి ప్రార్థనకు భయపడతాడు. అతను నీ డబ్బుకు, నీ విద్యకు, నీ సంబంధాలకు భయపడడు, కానీ నీ ప్రార్థనకు భయపడతాడు. ఎందుకంటే నీవు ప్రార్థించినప్పుడు సర్వలోక సింహాసనంతో నేరుగా అనుసంధానం అవుతావు. నీవు ప్రార్థిస్తే దేవదూతల సైన్యాధిపతిని జోక్యం చేసుకోమని ఆహ్వానిస్తావు. నీవు ప్రార్థిస్తే గొలుసులు తెగుతాయి, శాపాలు బద్దలవుతాయి, చీకటి వణుకుతుంది. నీ ప్రార్థన శక్తిని తక్కువ అంచనా వేయవద్దు. నాకు బలం లేదు అని నీవు అంటావా? అది సరే, ఎందుకంటే అది నీ బలంపై ఆధారపడదు, దేవుని బలంపై ఆధారపడుతుంది. నేను చాలా తప్పులు చేశాను అని నీవు అంటావా? అందుకే నువ్వు ప్రార్థించాలి. నేను గతంలో ప్రార్థించాను, ఏమీ జరగలేదు అని అంటావా? నీతో ఒక విషయం చెప్తాను. నీవు విశ్వాసంతో చేసిన ప్రతి ప్రార్థన శాశ్వతమైన మంచి ప్రదేశంలో నాటిన విత్తనం వంటిది. నీవు ఇంకా ఫలాన్ని చూడకపోయినా దాని మూలాలు చాలా లోతుగా పెరుగుతున్నాయి. అలసిన ఆత్మకు నేను మాట్లాడుతున్నాను. నీవు దాడికి గురవుతున్నావని నీకు తెలియదు. ప్రజలు నీకు వ్యతిరేకంగా తిరిగారు. ఆర్థికంగా నువ్వు క్షీణించావు. నీ నిద్ర భంగమైంది. నీ ఆత్మ శాంతి లేకుండా ఉంది. నీ విశ్వాసాన్ని ప్రశ్నించావు.
నీ విలువను సందేహించావు. కానీ నేను నీతో చెప్తున్నాను, ఈ యుద్ధం నీది కాదు, ఇది దేవునిది. ఈరోజు మనం దయాసింహాసనం ముందుకు వెళ్తాం. నీ జీవితంపై ఉన్న ప్రతి దుష్ట ప్రణాళికను దహించే స్వర్గీయ జ్వాలను పిలుద్దాం. శత్రువు నీవు ఈ రకమైన ప్రార్థన చేయకూడదని కోరుకుంటాడు. నీవు నిశ్శబ్దంగా ఉండాలని, శక్తిహీనంగా ఉండాలని, సిగ్గుపడాలని కోరుకుంటాడు. కానీ నీవు లేవాలి, నీ నోరు తెరవాలి. క్రీస్తు యేసు అధికారంలో నిలబడి ఆత్మలో యుద్ధం ప్రకటించాలి. నీవు బాధితుడు కాదు, యోధుడివి. నీవు ఓడిపోలేదు, నీవు విజేత కంటే ఎక్కువ వాడివి. నీవు ఒంటరివి కాదు. దేవుని దూతలు ఆయనకు భయపడే వారిని చుట్టుముట్టారు. 1 యోహాను 4:4 చెప్పినట్లు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ రక్త సంబంధంలో వచ్చిన శాపాలు ఉన్నాయని నాకు తెలుసు. నీ కుటుంబంలో కొందరు చీకటికి తల వంచారు, దుష్ట శక్తులకు తలుపులు తెరిచారు, ఇంకా మాట్లాడే ఒప్పందాలు చేశారు. కానీ ఆ ఒప్పందాలు ఛేదించబడతాయి, ఆ గొలుసులు తెగిపోతాయి, ఆ ఆత్మలు బయటికి పంపబడతాయి. దీనికి 1000 మంది అవసరం లేదు, ప్రసిద్ధ ప్రచారకుడు అవసరం లేదు. ఒక్క వ్యక్తి ఆత్మతో నిండిన, ఆవగింజంత విశ్వాసం ఉన్న, భయానికి తలవంచని, రాజాదిరాజుకు భయపడే వ్యక్తి చాలు. ఇప్పుడు నీతో కలిసి ఒక ప్రమాదకరమైన, పవిత్రమైన, యేసు రక్తంతో నిండిన, పరిశుద్ధాత్మ జ్వాలతో శక్తివంతమైన ప్రార్థన చేయమని నిన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామంలో, ప్రతి నామానికంటే గొప్ప నామంలో, నీ కుమారుడి నీతితో నేను నీ సన్నిధికి వస్తున్నాను. నీ కుమారుడు యొక్క రక్తం ఏ శాపం కంటే, ఏ అబద్ధం కంటే, ఏ సాతాను చర్య కంటే కూడా బిగ్గరగా మాట్లాడుతుంది. నా జీవితంపై ఉన్న ప్రతి దుష్ట ప్రణాళిక ఇప్పుడే నాశనం అవుతుందని ఆత్మలో ప్రకటిస్తున్నాను. ప్రతి ఉచ్చు, ప్రతి ఉరి, ప్రతి మంత్రం, శాపం, రహస్య ఉద్దేశం ఇవన్నీ పరిశుద్ధాత్మ జ్వాలలో దహించబడాలి. ప్రతి దెయ్యాన్ని గద్దిస్తున్నాను. నాశనం చేసే, మోసం చేసే ప్రతి ఆదేశాన్ని రద్దు చేస్తున్నాను. యేసు నామంలో ప్రతి దాడిని నిరర్ధకం చేస్తున్నాను. మంత్రశక్తిని, మంత్ర విద్య శక్తిని విరచివేస్తున్నాను. మ్యానిపులేషన్ పట్టును నాశనం చేస్తున్నాను. ప్రతి అబద్ధ నాలుగును మౌనం చేస్తున్నాను. శత్రువు శిబిరంలో గందరగోళం పడాలి. నాకు విరుద్ధంగా పంపిన ప్రతి బాణం పంపిన వారికి తిరిగిపోవాలి. దావీదును గొల్యాతు నుండి విడిపింపబడిన దేవుణ్ణి పిలుస్తున్నాను. సింహాల నోళ్లను మూసిన దేవుణ్ణి, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుణ్ణి పిలుస్తున్నాను. ఓ ప్రభు, మరోసారి నీ శక్తిని, నీ మహిమను చూపించు. నాకు విరుద్ధంగా రూపొందించిన ఏ ఆయుధం సఫలం కాదని ప్రకటిస్తున్నాను. నేను సర్వశక్తివంతుణ్ణి నీడలో దాగి ఉన్నానని ప్రకటిస్తున్నాను. నేను దైవిక రక్షణలో, దైవిక అధికారంలో, దైవిక శాంతిలో నడుస్తున్నానని ప్రకటిస్తున్నాను. నా జీవితాన్ని అనుమతి లేకుండా తాకిన ప్రతి దెయ్యాన్ని యేసు నామంలో బయటికి పంపుతున్నాను. నీవు ఇక నన్ను హింసించవు, నన్ను అనచవు, నా నుండి దొంగిలించబడ్డ నా ఆనందం, ఆరోగ్యం, మనస్సు, ఉద్దేశం, విధి ఇప్పుడే తిరిగి తీసుకుంటున్నాను. ఏదో విరిగిపోతుంది, ఏదో మారుతోంది. గొలుసులు పడిపోతున్నాయి, జైలు తలుపులు తెరుచుకుంటున్నాయి. దేవుడు నీ తరపున దేవదూతలను పంపుతున్నాడు. నీవు ఈ యుద్ధంలో ఒంటరివి కాదు. పరలోకం నీకు మద్దతు ఇస్తోంది. దేవుని ఆత్మ నీ కోసం పోరాడుతుంది. భయంతో జీవించాల్సిన అవసరం లేదు. ఓటమిని అంగీకరించాల్సిన అవసరం లేదు. నీవు సర్వోన్నతుడి కుమారుడివి. శత్రువు నీ జీవితాన్ని హింసించే చట్టపరమైన హక్కు లేదు. విజయంలో నడవాల్సిన సమయం ఇది. మోసపోకు. ఇంకా యుద్ధాలు ఉంటాయి, కానీ ఇప్పుడు నీవు ఎలా పోరాడాలో తెలుసుకో. ప్రార్థనలో పోరాడు, విశ్వాసంలో పోరాడు. నీ పెదవులపై దేవుని వాక్యంతో, నీ ఎముకలలో పాలతో పోరాడు. నీవు శత్రువుని పారిపోయేలా చేస్తావు. ఎందుకంటే నీవు యేసులో నిలబడినప్పుడు నీవు శక్తిలో నిలబడతావు. సందేహ క్షణాలు ఉంటాయి, యుద్ధం భారంగా అనిపించే రోజులు ఉంటాయి. కానీ వదులుకోవద్దు, వెనక్కి తగ్గవద్దు, విడిచిపెట్టవద్దు. నీలో మంచి పనిని ప్రారంభించిన దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు. లాజరును మరణం నుండి లేపిన దేవుడు నీ జీవితంలోని పొడి ప్రదేశాలను పునరుద్ధానం చేయగలడు. ఒక మాటతో తుఫానును ఆపిన దేవుడు నీ ఆత్మలోని ప్రతి తుఫానును మౌనంగా చేయగలడు. నీవు ఇంకా చూడకపోవచ్చు, కానీ దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన ప్రతి దుష్ట ప్రణాళికను తలక్రిందులు చేస్తున్నాడు.
రహస్య శత్రువులను బయట పెడుతున్నాడు. నిన్ను కుంటలో నుండి ఎత్తుతున్నాడు. పోగొట్టుకున్న దాన్ని పునరుద్ధరిస్తున్నాడు. నీ శత్రువుల సమక్షంలో నీ కోసం ఒక బల్లను సిద్ధం చేస్తున్నాడు. వారు చూస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు, నిన్ను నీతిమంతుడిగా చూపిస్తున్నప్పుడు, నిన్ను ఉన్నత స్థితికి ఎత్తుతున్నప్పుడు చూస్తారు. శత్రువు దుష్టత్వం కోసం ఉద్దేశించినది దేవుడు నీ మేలు కోసం మారుస్తాడు. ప్రార్థిస్తూ, విశ్వసిస్తూ, ప్రకటిస్తూ ఉండు. నీవు విజయం కోసం పోరాడడం లేదు, నీవు విజయం నుండి పోరాడుతున్నావు. క్రీస్తు ఇప్పటికే గెలిచాడు. సిలువ నీ సాక్ష్యం, పునరుద్ధానం నీ నిదర్శనం, ఖాళీ సమాధి నీ హామీ. ఓ దేవుని పిల్లారా, లేయండి, ప్రార్థించు, యుద్ధం చేయి. నీ జీవితంపై లేచిన ప్రతి దుష్ట ప్రణాళికను నాశనం చేయి. దేవుడు నీ కోసం ఉన్నప్పుడు ఎవరు ఏది నీకు వ్యతిరేకంగా నిలబడలేదు. నీవు ప్రార్థనలో నడిచినప్పుడు నీవు ఒంటరిగా నడవవు. సర్వశక్తిమంతుడు సన్నిధితో, ఆయన వాక్యంతో, నీ మార్గానికి నియమించబడిన దేవదూతలతో, యేసు రక్తంతో నీవు చుట్టబడి ఉంటావు. నీవు విడిచిపెట్టబడలేదు, నీవు విస్మరించబడలేదు. నీవు నీ తల నుండి నీ పాదాల వరకు కప్పబడి ఉన్నావు. శత్రువు నిన్ను చూచినప్పుడు అతను బలహీనతను చూడడు. ఆయన దేవుని గుర్తుని, ఆత్మ ముద్రను, నీ ఆత్మలో స్వర్గీయ జ్వాలను చూస్తాడు. నీవు యుద్ధం కోసం జన్మించావు. భీతి కోసం కాదు, భయం కోసం కాదు. క్రీస్తును మరణం నుండి లేపిన ఆత్మ నీలో నివసిస్తున్నాడు. అది తక్కువ ఆత్మ కాదు, నీరసమైన ఆత్మ కాదు, అది ఆత్మే. అంటే నీవు ప్రార్థించినప్పుడు పునరుద్ధాన శక్తి నీ పెదవుల నుండి ప్రవహిస్తుంది. నీవు దేవుని వాక్యాన్ని పలికినప్పుడు అది శాశ్వత అధికారాన్ని కలిగి ఉంటుంది. చీకటిని పారిపోమని ఆదేశించినప్పుడు పరలోకం నీ మాటలను జ్వాలతో సమర్థిస్తుంది. కాబట్టి తల వంచి నడవకు, బాధితుడిలా కుంగిపోకు. నీవు రాజ సంబంధమైన యాజకుడివి, పరిశుద్ధ జాతివి, ఎన్నికైన తరం. సర్పాలను, తేళ్లను తొక్కేందుకు, దుష్ట శక్తులను నాశనం చేసేందుకు నీవు ఎన్నికైనావు. దేవుని జ్వాల నీ ఎముకలలో రగిలించు. ఆయన సత్యం నీ ఆత్మలో గర్జించనివ్వు. నిశ్శబ్దంగా ఉండవద్దు, నిష్క్రియంగా ఉండవద్దు. సన్నగిల్లే క్రైస్తవ జీవిత రోజులు ముగిశాయి. ఇది పవిత్ర దూకుడు సమయం, ఆత్మీయ హింస సమయం. మనుషులకు వ్యతిరేకంగా కాదు, దేవుని పిల్లలను హింసించిన చీకటి రాజ్యానికి వ్యతిరేకంగా శత్రువు నీ మనస్సును దాడి చేస్తున్నాడు. నీవు సరిపోవని, నీ ప్రార్థనలు విలువలేనివని, నీ గొంతు చిన్నదని నిన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు నీలో ఒక పవిత్ర జ్వాలను, నీతివంతమైన కోపాన్ని, భయరహిత ఆత్మను రగిలిస్తున్నాడు. నేను ఇక దెయ్యాల ప్రణాళికల బరువు కింద జీవించను. భయం నా కథలోనికి రానివ్వను. భయం నా కథను రాయనివ్వను. నా జీవితంలో విరిగే వరకు ప్రార్థిస్తాను అని చెప్పే ఆత్మ ఇప్పుడే ఏదో విరిగిపోతుంది. అబద్ధాలు విరిగిపోతున్నాయి, సిగ్గు విరిగిపోతుంది, తరతరాల గొలుసులు విరిగిపోతున్నాయి. యేసు అధికారంలో నేను ప్రకటిస్తున్నాను. నిన్ను స్థిరపరిచిన ప్రతి దెయ్యాల ఆలస్యం బద్దలవుతోంది. రహస్య స్థలాలలో రూపొందించిన ప్రతి దుష్ట ప్రణాళిక బయటపడుతోంది. దేవుని న్యాయంచే అధిగమించబడుతోంది. నాశనం, ఆకస్మిక వినాశం, ఆత్మీయ హత్యా ప్రణాళికలు ఇవన్నీ యేసునామంలో రద్దు చేయబడతాయి. నీవు అకాలంగా చనిపోవు, గందరగోళంలో జీవించవు, నీ ఉద్దేశాన్ని కోల్పోవు. నీ జీవితం కోసం దేవుని ప్రణాళికలు ఇంకా జీవించి ఉన్నాయి. నరకంలో ఏ దెయ్యం దేవుడు నీపై ప్రకటించిన దాన్ని ఆపలేదు. శత్రువు నీపై ఎందుకు ఇంత గట్టిగా పోరాడాడో ఒక కారణం ఉంది. దాడులు ఎందుకు అడ్డుకోలేనివో ఒక కారణం ఉంది. ఎందుకంటే అతడు నీవు ఇంకా చూడని దాన్ని చూస్తాడు. నీ సామర్థ్యాన్ని, నీ పిలుపును, నీలోని వెలుగును. అతను నిన్ను నాశనం చేయలేకపోతే నిన్ను పరధ్యానం చేయడానికి, నిరాశపరచడానికి, నీవు ఎవరో మర్చిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇప్పుడు నీపై ప్రకటిస్తున్నాను, నీ గుర్తింపు నీవు అనుభవించిన వాటిలో లేదు, ఇతరులు చెప్పిన వాటిలో లేదు. అది క్రీస్తులో ఉంది. క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి నీవు అడ్డుకోలేని వాడివి. నీవు ఎవరి ప్రార్థనకో సమాధానం, ఎవరి విమోచనకో బాట, ఎవరి చీకటికో వెలుగు. నీవు దేవుడు నిన్ను ఎవరిగా సృష్టించాడో పూర్తిగా గ్రహించగలిగితే శత్రువు పట్టు విరిగిపోతుంది.
నీ జీవితంలో మాత్రమే కాదు, నీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. భయాన్ని వదిలి అపరాధ భావనను తొలగించు. ఓటమితో సమ్మతించడం మానేయి. దేవుని వాగ్దానాలతో సమ్మతించడం ప్రారంభించు. నరకం అబద్ధాల కంటే బిగ్గరగా దేవుని వాగ్దానాలను ప్రకటించు. నీవు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నీవు నీ జీవితాన్ని కాపాడుకోవడమే కాదు, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటావు. యోధుల్లా ప్రార్థించే వారిపై ఒక అభిషేకం వస్తుంది, దైవిక కవచం, అతీత ధైర్యం. నీకు బిరుదు లేకపోవచ్చు, వేదిక లేకపోవచ్చు, కానీ నీకు ప్రార్థన ఉంటే నీకు శక్తి ఉంది. దేవుడు దాచిన యోధులను లేపుతున్నాడు. లోకం విస్మరించిన వారు, తిరస్కరించబడిన వారు, విరిగిన వారు, మర్చిపోయిన వారు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన రహస్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే బలిపీఠాలు కూల్చివేయాలి, కోటలు విరిగిపోవాలి, శాపాలు రద్దు కావాలి. దాన్ని చేయడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. భయపడవద్దు. నీకు భయ ఆత్మ కాదు, శక్తి, ప్రేమ, స్వచ్ఛమైన మనస్సు ఇవ్వబడింది. నీ ప్రార్థనలు ఖాళీ మాటలు కావు, అవి ఆయుధాలు. నీవు విశ్వాసంతో నోరు తెరిచినప్పుడు పరలోకం కదులుతుంది, నరకం వణుకుతుంది, దేవదూతలు పంపబడతారు, అధికారాలు వెనక్కి తగ్గుతాయి. నీ కళ్ళతో చూడకపోవచ్చు, కానీ యేసు నామంలో నీవు ప్రార్థించినప్పుడు ఆత్మీయ రాజ్యం నీ అధికారానికి స్పందిస్తుంది. నీ పేరు మీద కాదు, నీ బలంతో కాదు, ప్రతి నామానికంటే గొప్ప నామంతో చీకటిని భయపెట్టి ప్రార్థనా రాజ్యం ఉంది. అది భావోద్వేగం కాదు, ఆచారం కాదు, అది ఆత్మీయ అధికారం. ఆ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు నీ ప్రార్థనలు కేవలం అడగవు, ఆదేశిస్తాయి. నీ మాటలు ఆశించవు, చట్టాలు చేస్తాయి. నీవు భూమిపై దేవుని చిత్తాన్ని పరలోకంలో ఉన్నట్లు ప్రకటిస్తావు. నీ జీవితంపై ఉన్న ప్రతి దుష్ట ప్రణాళిక రద్దు అని నీవు ప్రకటించినప్పుడు పరలోకం సమ్మతిస్తుంది, భూమి ఆజ్ఞను పాటిస్తుంది. ఓ దేవుని పిల్లవాడా, నీవు శపించబడలేదు, నీవు కప్పబడి ఉన్నావు, నీవు విరిగిపోలేదు, నీవు పునర్నిర్మించబడుచున్నావు, నీవు విస్మరించబడలేదు, నీవు ఎన్నికైన వాడివి. ఏ మంత్రగత్తె, ఏ మాంత్రికుడు, ఏ దెయ్యాల బలిపీఠం, ఏ శపించబడిన రక్త సంబంధం నీ జీవితంలో దేవుని కదలికను ఆపలేదు. నీవు యుద్ధంలో ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ దేవుడు నీ కథను ముగింపును ఇప్పటికే రాశాడని మర్చిపోవద్దు. ఆ ముగింపు ఓటమి కాదు, నిరాశ కాదు, అది విజయం. నీకు వ్యతిరేకంగా ఉన్న దుష్ట ప్రణాళికలు వివరంగా, వ్యూహాత్మకంగా, పురాతనంగా ఉండవచ్చు, కానీ అవి యేసు రక్తానికి, యేసు నామానికి, దేవుని వాక్యానికి సాటిరావు. నరకంలో రాయబడిన ప్రతి చీకటి బ్లూ ప్రింట్కు, ప్రతి నమూనాకు పరలోకంలో ఒక దైవిక ప్రణాళిక ఉంది. నిన్ను హాని చేయడానికి కాదు, నీ శ్రేయస్సుకు, ఆశకు, భవిష్యత్తుకు తీసుకెళ్లే ప్రణాళిక. నీ ప్రార్థనలను ఆ దైవిక ప్రణాళికలతో సమలేఖనం చేసినప్పుడు శత్రువు అబద్ధాలు కుప్పకూలుతాయి. దేవుని ఆత్మ నీలో ఈరోజు ఉత్తేజితం చేయనివ్వు. నీతివంతమైన గర్జన నీలో లేవనివ్వు. ఇక నిశ్శబ్ద బాధలు, రహస్య హింసలు, భయంతో నడవడం లేదు. ప్రార్థించాల్సిన సమయం ఇప్పుడు, యుద్ధం చేయాల్సిన సమయం ఇప్పుడు, నీ అధికారంలో నిలబడాల్సిన సమయం ఇప్పుడు. దేవుడు నీ నోటిలో తన వాక్యాన్ని కత్తిలా ఉంచాడు, దాన్ని ఉపయోగించు. పలుకు, ప్రకటించు. క్రీస్తులో తాను ఎవరో తెలిసిన ప్రార్థించే విశ్వాసకి శత్రువుకు ఎదురు రక్షణ లేదు. క్రీస్తులో ఈ గంట అత్యవసరం. యుద్ధం నిజం, కానీ నీ దేవుడు గొప్పవాడు. ఆయన గతంలో, ఈరోజు, ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. దానియేలును సింహాల గుహ నుండి విడిపించినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్ని నుండి రక్షించినవాడు. మోషే మరియు ఆయన ప్రజల కోసం సముద్రాన్ని చీల్చినవాడు. పౌలు, శీలలను, గొలుసులను విరచినవాడు. ఆయనే నీ జీవితంపై ఉన్న ప్రతి దుష్ట ప్రణాళికలను ఇప్పుడు నాశనం చేస్తాడు. నీవు నమ్మితే, ప్రార్థిస్తే, విశ్వాసంలో నిలబడి భయానికి తలవంచకపోతే నీవు శత్రువు దయపై లేవు. అతను నీ ప్రార్థనల దయపై ఉన్నాడు. నీవు బలహీనుడు కాదు, నీవు చీకటి రాజ్యానికి ప్రమాదకరమైన వాడివి. నీ ప్రార్థనలు వృధాగా కావు. ప్రార్థిస్తూ, యుద్ధం చేస్తూ, ప్రకటిస్తూ ఉండు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ కోసం ఉన్నాడు. ప్రతి దుష్ట ప్రణాళిక యేసు నామంలో ఇప్పటికే ఓడిపోయింది. పరలోకం
ఒక గొంతు కోసం ఎదురు చూస్తుంది. నిశ్శబ్దాన్ని భగ్నం చేసి, దొంగలించే, చంపే, నాశనం చేసి ప్రతి దెయ్యాల శక్తిపై యుద్ధం ప్రకటించే ఒక గొంతు. ఆ గొంతు నీది కావచ్చు. దేవుడు సంపూర్ణ వ్యక్తుల కోసం చూడడం లేదు, ఆయనకు సమర్పించుకునే పాత్రల కోసం చూస్తున్నాడు. వణుకుతున్నా సిద్ధంగా ఉన్నవారు, గాయాలున్నా ప్రభు నన్ను ఉపయోగించు అని చెప్పేవారు. దేవుని వెలుగు బయట పెట్టలేని చీకటి ప్రణాళిక లేదు. యేసు రక్తం విరచలేని శాపం లేదు. యేసునామం ఊడదీయలేని తరతరాల బంధనం లేదు. కానీ నీవు లేవాలి. నీవు ఖాళీలో నిలబడాలి. పరలోకం వింటోందని, నరకం వణుకుతోందని నమ్మే వ్యక్తిలా ప్రార్థించాలి. శత్రువు నీవు చర్చికి హాజరు కావడానికి భయపడడు. గుర్తించుకున్న వచనానికి భయపడడు. దేవునితో సాన్నిహిత్యంగా నడిచే విశ్వాసికి భయపడతాడు. నీవు ఎవరో ప్రార్థించే వ్యక్తిని చూసి భయపడతాడు. రహస్య సమయాలలో సమయం గడిపినవారు, క్రీస్తు వస్త్రం అంచును తాకినవారు, స్వయాన్ని చంపి పరిశుద్ధాత్మ జ్వరంలో లేచినవారు, అధికారాలు శక్తులకు మించి క్రీస్తుతో స్వర్గీయ స్థలాలలో కూర్చున్న వారిని చూసి భయపడతాడు. నీవు విజయం కోసం ప్రార్థించడం లేదు, నీవు విజయం నుండి ప్రార్థిస్తున్నావు. నీవు శత్రువుని ఓడించడానికి ప్రయత్నించడం లేదు, అతను ఇప్పటికే ఓడిపోయాడు. కల్వరిలో యేసు ఇది పూర్తయింది అని కేక వేసినప్పుడు ప్రకటించబడిన తీర్పును నీవు అమలు చేస్తున్నావు. యేసు రక్తం అప్పుడు మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఆ రక్తం మసకబారదు, బలహీనపడదు. స్వర్గీయ న్యాయస్థానంలో ఆ రక్తం ఇంకా బిగ్గరగా అరుస్తుంది. విమోచనం, విడుదల, రక్షణ. ఆ రక్తం మాట్లాడినప్పుడు ప్రతి దెయ్యాల నాలుక మౌనం కావాలి. ఆ రక్తం అప్లై చేయబడినప్పుడు ప్రతి దుష్ట ఆదేశం రద్దు కావాలి. ఆ రక్తం నీ ఇంటిని కప్పినప్పుడు ప్రతి మరణ నీడ దాసోహం అవ్వాలి. నీ జీవితంపై ఉన్న ప్రణాళికలు దుష్టత్వంతో అల్లబడి ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధిలో అవి విడిపోతాయి. నీకు వ్యతిరేకంగా రహస్య గదులలో, గుసగుస సంభాషణలలో దాచిన ద్వేషంలో ఏమి పన్నబడిందో నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. నీకోసం ఉచ్చు సెట్ చేయబడకముందే ఆయన తప్పించుకునే మార్గాన్ని సిద్ధం చేశాడు. నీవు సేవించే దేవుడు స్పందించేవాడు మాత్రమే కాదు, ఆయన సిద్ధం చేసేవాడు. వారు నీ పతనానికి పన్నాగం పన్నుతున్నప్పుడు ఆయన నీ పునరాగమనానికి సిద్ధం చేస్తున్నాడు. వారు గుంటలు తవ్వుతున్నప్పుడు ఆయన నిన్ను ఎత్తుతున్నాడు. శాపాలు పలకబడుతున్నప్పుడు ఆయన నీ పేరుతో ఆశీర్వాదాలను తన పుస్తకంలో రాస్తున్నాడు. కానీ నీవు నిశ్శబ్దంగా ఉండకూడదు. పరలోకం నీ గొంతుతో ఏకీభవిస్తుంది. నీ నోరు తెరవాలి. ఇది గుసగుసలాడే ప్రార్థనలు చేసే నిష్క్రియ విశ్వాసాల సమయం కాదు. దెయ్యాలు వీధుల్లో అరుస్తున్నప్పుడు అది ధైర్యంతో కేక వేసే, జ్వాలతో ప్రకటించే, గొలుసులు విరిగే వరకు, తలుపులు తెరుచుకునే వరకు, దుష్ట ప్రణాళికలు దేవుని సన్నిధిలో దహించబడే వరకు విశ్వాసంతో ప్రార్థించే యోధుల సమయం. ప్రార్థన నీ చివరి ఆశ్రయం కాదు, అది నీ మొదటి ఆయుధం. అది నీతిమంతుల యుద్ధ కేక, దేవదూతలను యుద్ధంలోకి విడుదల చేసే గర్జన, శత్రువు శిబిరంలో గందరగోళాన్ని పంపే బాకా, జైలు గోడలను విరిచి సాతాను రచనలను బద్దలు చేసే దైవిక భూకంపం. కొందరు చాలా కాలం నిశ్శబ్దంగా ఉన్నారు. శత్రువు నీ ఇంటిలో నడవడానికి, నీ మనసుని హింసించడానికి, నీ శాంతిని దొంగిలించడానికి, నీ విధిని భంగం చేయడానికి నీవు అడ్డుకోకుండా వదిలేశావు. కానీ ఇప్పుడు ఇక చాలు అనే సమయం. భయంతో నిర్వహించబడే నిద్రలేని రాత్రులు ఇక లేవు. దెయ్యాల ఆదేశాలు తీసుకున్న వ్యక్తులచే తారుమారు చేసే వారి ప్రభావం ఇక లేదు. ఆత్మీయ అణచివేతను సహించడం ఇక లేదు. నీవు సరైన స్థానంలో నిలబడు. రాజాదిరాజు అధికారంలో నిలబడు. పవిత్ర ధిక్కారంతో నీ గొంతును ఎత్తు. చీకటిని వెనక్కి నెట్టు. జ్వాలతో, కన్నీళ్లతో, ఉత్సాహంతో ప్రార్థించు. ప్రార్థన ప్రతిదీ మారుస్తుంది. నీవు సామాన్య వ్యక్తివి కాదు, నీవు ఆత్మీయ ద్వారపాలకుడివి. ద్వారం కాపలా లేకపోతే శత్రువు సునాయాసంగా ప్రవేశిస్తాడు. కానీ ద్వారం ప్రార్థనతో కప్పబడినప్పుడు, సత్యంతో గుర్తించబడినప్పుడు, ఇల్లు దేవుని వాక్యంతో నిండినప్పుడు, ఆరాధనతో నిండినప్పుడు శత్రువు ఉండలేడు. అతను తట్టవచ్చు కానీ ప్రవేశించలేడు. అతను ప్రయత్నించవచ్చు కానీ సఫలం కాలేడు. సాతాను ఆయుధాన్ని రూపొందించవచ్చు కానీ అది సఫలం కాదు. ఎందుకంటే ప్రార్థించే విశ్వాసి నడిచే కోట, ఆత్మీయ హెచ్చరిక వ్యవస్థ దుష్టత్వాన్ని
నిరోధించడమే కాదు, దాన్ని రివర్స్ చేస్తాడు. ఇప్పుడు నీ జీవితంపై పలికిన ప్రతి అబద్ధం యేసునామంలో విరిగిపోనివ్వు. రహస్యంగా పలికిన ప్రతి శాపం రక్తంతో రద్దు కానివ్వు. నిన్ను హింసించడానికి పంపిన ప్రతి దుష్ట కళ పరిశుద్ధాత్మ జ్వాలతో చల్లా చెదురు కానివ్వు. అనారోగ్యం, లోటు, నిరాశ, గందరగోళం, వ్యసనం యొక్క ప్రతి ఆత్మ యేసునామానికి తలవంచాలి. ఏ దుష్ట ప్రణాళిక సఫలం కాదు, ఏ శత్రువు గెలవదు, ఏ చీకటి నిలబడదు. ఎందుకంటే నీకోసం పోరాడేవాడు యూదా సింహం. ఆయన యుద్ధాలలో ఓడిపోడు, వెనక్కి తగ్గడు, తన వారిని విడిచిపెట్టడు. నీ చుట్టూ శిబిరం వేసిన దేవదూతలను స్వర్గీయ రాజ్యాలలో నీ తరపున జరుగుతున్న యుద్ధాన్ని నీవు చూడగలిగితే నీవు బలహీనుడు కాదు, నీవు చుట్టబడి ఉన్నావు. నీవు రక్షణ లేనివాడివి కాదు, నీవు రక్షించబడ్డావు. నీవు విధి దయపై లేవు, నీ తలపైని వెంట్రుకలను లెక్కించే, నీ కన్నీళ్లను సీసాలో ఉంచే సర్వాధికార దేవుని చేతుల్లో ఉన్నావు. ఆయన ఆలస్యం కాడు, ఆయన గైర్హాజరు కూడా కాడు. నీవు చూడలేనప్పుడు కూడా ఆయన పనిచేస్తున్నాడు. నీవు చిక్కుకున్నట్లు అనిపించినప్పుడు కూడా ఆయన కదులుతున్నాడు. పరలోకం మౌనంగా అనిపించినప్పుడు కూడా ఆయన వింటున్నాడు. ప్రార్థిస్తూ, నిలబడుతూ, విశ్వసిస్తూ ఉండు. ఆమేన్. ఇది బిల్లీ గ్రేహం గారి వీడియోలను యూట్యూబ్ నుండి తీసుకుని ఆ వీడియోల నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ వాక్యం, దేవుని యొక్క వాక్యం అవసరంలో ఉన్న వారికి చేరుతుంది. థ్యాంక్ యూ.